హైదరాబాద్ మెహదీపట్నంలో స్కైవే నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సానుకూలంగా స్పందించిన కేంద్రం రక్షణ శాఖ భూములు అప్పగించేందుకు సంసిద్ధత తెలియజేసింది. వీలైనంత వేగంగా స్కైవే నిర్మాణానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. మెహదీపట్నంలో పాదాచారుల కోసం స్కైవే నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలున్నాయి. రైతు బజార్ సమీపంలో స్కైవే నిర్మించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అందుకోసం రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల భూమి బదిలీ చేయాలని గతంలోనే కేంద్రాన్ని కోరారు. అయితే గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్ర ప్రతిపాదనల్ని కేంద్రం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జనవరి 5న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమై మెహదీపట్నం స్కైవే అవసరాన్ని వివరించారు. డిఫెన్స్ జోన్కు ఇబ్బంది లేకుండా కేంద్రం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్లో పలు మార్పులు చేశారు. అలాగే సవరించిన కొత్త ప్రతిపాదనల్ని ఇటీవలే కేంద్రానికి పంపించారు. ఫలితంగా మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీ చేసిన భూములకు బదులుగా డిఫెన్స్ విభాగానికి 15.15 కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అంగీకరించింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు తొందరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.